కట్టుబట్టలతో ఆ ఇంటి నుంచి దూరంగా వచ్చి పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలనుకుంటున్న నేను నువ్వు చేసిన ఈ మాట సాయం ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. అయ్యో అత్తయ్య, ఇది సాయం కాదు, మెట్టినింటి గౌరవం పట్ల నాకున్న బాధ్యత. మీరు సాధించబోయే విజయంలో నా చిన్న భాగస్వామ్యం. అమ్మా, నువ్వు ఇలా హ్యాపీగా ఫీల్ అవుతావని తెలిస్తే మన లేడీ నారద కన్నా ముందే నేనే నీకు చెప్పేవాడిని. అంటే ఈ విషయం నీకు కూడా తెలుసా? తెలుసు. నువ్వు చెప్పకపోవడమే మంచిదైంది, లేదంటే ఈ సర్ప్రైజ్ సంతోషం అందరూ మిస్ అయిపోయేవాళ్ళం. అమ్మ హారిక, వీళ్ళందరికీ స్వీట్స్ తీసుకురా. సరే అత్తయ్య. పేరు పొగడ్తలు దానికి, పనులు నాకా? ఈ ఇంట్లో నీకు స్థానం లేదని నమ్మే నీ పేరుతో కంపెనీ పెట్టడం, నీతో ఓపెనింగ్ చేయించడం నిజంగా చాలా పెద్ద అచీవ్మెంట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా సంతోషంగా ఉందండి, కానీ మరొక పక్క భయంగా కూడా ఉంది. భయం ఎందుకు? అంటే అత్తయ్య ఎంతో ప్రెస్టీజియస్ గా స్టార్ట్ చేస్తున్న బిజినెస్ కి జాతకాలు రాసులు ఏది చూడకుండా నా పేరు పెట్టారు. ఒకవేళ ఈ పేరు కలిసిరాక ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు అందరికన్నా ఎక్కువ బాధపడాల్సింది నేనే కదండి. పిచ్చిదానా, కంటికి కనబడని రాసుల కన్నా, ప్రాబబిలిటీ మీద ఆధారపడే జాతకాల కన్నా నలుగురికి మంచి చేసే మనసు, చుట్టూ ఉన్న వాళ్ళ క్షేమం కోరుకునే మాటే ముఖ్యం. అమ్మ ముందు నుండి నమ్మేది అదే, చేసింది కూడా అదే. సో నువ్వు అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆ ఆలోచన కూడా వద్దు. ఓకేనా? చెప్తాను. ఓకే, బాయ్. బావగారు, ఏంటి ఉషా? అక్క నాతో ఇంకా కోపంగానే ఉంటుంది. మీరేం మాట్లాడలేదా? మాట్లాడాను, రోజు మాట్లాడుతూనే ఉన్నాను. ఎంత నచ్చ చెప్పినా తన కోపం మాత్రం తగ్గడం లేదు. నీ మంచితనం తెలియక నీ మీద కోపం పెంచుకుంటూనే ఉంది. శ్రీవాణి గారు స్పృహలోకి రావడమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం. అవును బావగారు. ఏంటి బావా మరదల్లా గుసగుసలు? చెప్పు ఉషా, నిన్నే అడిగేది. ఏం లేదక్క. మళ్ళీ సీక్రెట్లా? అందుకే నేనొస్తేనే వెళ్ళిపోతుందా ఏంటి తరుణిది? సీక్రెట్స్ ఏం లేవు. ఆ శ్రీవాణి యాక్సిడెంట్ గురించే మాట్లాడుకుంటున్నాం. ముందు నువ్వు ఆ డౌట్ ఫేస్ మార్చుకుని ఎవరికేం కావాలో చూడు. ఆంటీ, నేను బయలుదేరుతాను. స్టూడియోలో కొంచెం వర్క్ ఉంది. సరేనమ్మా, ఎలా వెళ్తావు? స్టూడియోలో నాకు కూడా పనుందమ్మా, ఇద్దరం కలిసే వెళ్తాం. ఏంట్రా, నువ్వు కూడా వెళ్ళిపోతావా? సాయంత్రం వరకు ఉండొచ్చు కదా. లేదమ్మా, కొరియోగ్రాఫర్తో మీటింగ్ ఉంది. ఈ రోజు మిస్ అయితే మళ్ళీ 1 వీక్ వరకు దొరకరు. వెళ్ళనివ్వు కిరణ్మయ్యి, మన కోసం పనులు వాయిదా వేసుకుని వచ్చాడు. ఇక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఆపడం ఎందుకు? సరేరా, జాగ్రత్త. ఉషా, ఇక్కడ నుంచి బయలుదేరే ముందు కాల్ చేయి, వీలైతే వచ్చి పికప్ చేసుకుంటాను. మనకెంత టైం అవుతుందో తెలియదు కదా కిరణ్ గారు. ఊరికే అలా మాటిచ్చి ఆశ పెట్టకండి. పాపం ఉషా మీకోసం వెయిట్ చేసి హర్ట్ అవుతుంది. హర్ట్ అవ్వడం ఎందుకు? లేట్ అయినా సరే ఆయన చివరికి నా కోసం వస్తారు, నా కోసమే వెయిట్ చేస్తారు. అంతే కదండి? అందులో డౌటే లేదు. విన్నావు కదా పల్లవి, చివరికి ఒంటరిగా మిగిలేది నువ్వే. ఐ మీన్, మీ ఇంటికి ఒక్కదానివే వెళ్ళేది నువ్వే. వెళ్ళొస్తానంటీ. సరేనమ్మా. బాయ్ అంకుల్. బాయ్. పదండి కిరణ్ గారు. బాయ్ అమ్మా. సరే. బాయ్ నాన్న. సరే నాన్న. నేను కూడా బయలుదేరుతాను. సైట్లో కొంచెం పెండింగ్ వర్క్ ఉంది. ఓకే వినయ్,
నీకు ఫ్రీ అయిన వెంటనే ఫోన్ చేయి, వచ్చి ల్యాండ్ చూస్తాం. మీ టెక్స్టైల్ బిజినెస్ కు మించి ఈ బిజినెస్ లో మీరు గ్రాండ్ సక్సెస్ కావాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రా. నేను మీ మామయ్య సైట్ విజిట్కి వెళ్ళినా ఏదైనా మీటింగ్స్ ఉన్నా ఆఫీస్లో వర్క్ మొత్తం నువ్వే చూసుకోవాలి. ఆ, అత్తయ్య, నాకు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో జస్ట్ బేసిక్స్ తెలుసు తప్ప పెద్ద నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. పర్లేదమ్మా, నువ్వు తలుచుకుంటే ఏదైనా ఇట్టే నేర్చుకోగలవు. ఆ నమ్మకం మా అందరికీ ఉంది. అందరికంటే మీ అత్తయ్యకే నీ మీద ఎక్కువ నమ్మకం ఉందమ్మా. నాకన్నా నువ్వే తన పక్కనుంటే ఏదైనా సాధించగలనన్న ధీమాతో ఉంది. అంతా నా అదృష్టం మావయ్య. ఒకప్పుడు నీ పేరు కూడా తలుచుకోవటానికి ఇష్టపడని మనిషి ఇప్పుడు నీ పేరుతోనే వ్యాపారం స్టార్ట్ చేయటం అంటే మామూలు విషయం కాదమ్మా. ఎందుకు కాదు? నా కోడలు నా కోసం ఆలోచించింది, అందుకే నేను నా కోడలు కోసం ఆలోచించాను. ఇక్కడ ఎంత మంది ఉన్నా నువ్వెప్పుడూ మాకు స్పెషలే ఉషా. ఉషా రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్. సూపర్. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రా. నేను మీ మామయ్య సైట్ విజిట్కి వెళ్ళినా ఏదైనా మీటింగ్స్ ఉన్నా ఆఫీస్లో వర్క్ మొత్తం నువ్వే చూసుకోవాలి. అమ్మ హారిక, వెళ్ళందరికీ స్వీట్స్ తీసుకురా. పిచ్చి చెల్లి నన్ను బాగా మిస్ అవుతున్నట్టుంది. హాయ్ హారిక. డిస్టర్బ్ చేశానా అక్క? హే, నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. నీ నుండి కాల్ వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అవుతాను తప్ప ఎప్పుడు డిస్టర్బెన్స్ అనుకోను. ఈ రోజు జరిగిన ఫంక్షన్ గురించి మాట్లాడదామని కాల్ చేశాను. ఫంక్షనా? ఏ ఫంక్షన్? అదే అత్తయ్య మామయ్య కొత్త బిజినెస్ ఓపెనింగ్ ఈ రోజు ఇంట్లోనే జరిగింది. ఓ, ఈ రోజేనా? మమ్మల్ని ఎవరిని పిలవలేదు కదా, అందుకే తెలీదు. ఇంతకీ ఫంక్షన్ బాగా జరిగిందా? ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చారా? ఇంకెవరు ఉందిగా, ఒకే ఒక్క గెస్ట్, ఉషా. దాన్ని పిలిచి బిజినెస్ కి దాని పేరు పెట్టి పూజ చేపించి చప్పట్లు కూడా కొట్టారు. ఏంటి, ఆ ఉషతో ఓపెన్ చేపించారా? అవును. ఏంటి హారిక నువ్వు చెప్పేది? కూతుర్ని కొడుకుల్ని కాదని ఉష పేరు ఎలా పడతారు? నేను పెద్ద కోడల్ని, సరే నేనంటే పడదు కాబట్టి నా పేరు పెట్టలేదు. మరి రెండో కోడలు నువ్వున్నావు కదా, నీ పేరైనా పెట్టొచ్చు కదా. అత్తయ్య దృష్టిలో ఆ ఉష దేవతంట. ఉష దేవత అయితే నువ్వు దెయ్యానివా? ఆ కుటుంబం కోసం నువ్వు చేసిన త్యాగాలు ఏవి వాళ్ళ కంటికి కనిపించవా? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు నువ్వు పడే కష్టం వాళ్ళకు కనిపించట్లేదా? వదిలేయక్క, అలా లెక్కలు వేసుకుంటే ప్రశ్నలు బాధలే తప్ప సమాధానాలు సొల్యూషన్లు కనబడవు. అది కాదు హారిక, నేను కోపంతో చెప్పడం లేదు, బాధతో అడుగుతున్నాను. ఉష కన్నా నీకేం తక్కువ? ఆ ఉష మాట్లాడడం వల్లే లోన్ శాంక్షన్ అయిందంట, అది విషయం. అత్తయ్య గారికి ఎవరి హెల్ప్ ఎవరి రిఫరెన్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు కదా, మరి ఇదెలా ఒప్పుకున్నారు? నచ్చిన మనిషి నష్టం చేసినా కష్టపెట్టినా ఇష్టంగానే ఉంటుంది కదక్క. అత్తయ్య కూడా ఉష విషయంలో అలానే ఫీల్ అవుతున్నారు. నో హారిక, ఇది కరెక్ట్ కాదు. నువ్వేం తప్పు చేశావని నిన్నింత దూరం పెడుతున్నారు? ఎందుకింత విపక్ష చూపిస్తున్నారు? నువ్వు గట్టిగా క్వశ్చన్ చేయాలి. నువ్విలా సైలెంట్ గా ఉంటే ఆఖరికి బానిసగా బ్రతకాల్సి వస్తుంది.
ఆఖరికేంటి, ప్రస్తుతం నా పరిస్థితి అలానే ఉంది. లేవడం, అందరికీ సేవలు చేయడం, పడుకోవడం తప్ప నా బ్రతుకు వేరే పనే లేకుండా పోయింది. నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు? నీకెందుకు? ఏ ఇంట్లో నాకు ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా లేదా? ఒక పని చెయ్యి, నువ్వు వాడుతున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకసారి ఇవ్వు. ఆ టాబ్లెట్స్ ఏవో ఒకసారి మళ్ళీ చెక్ చేయిస్తాను. ఏం టాబ్లెట్స్? ఎందుకు చెక్ చేపిస్తావు? ఈ మధ్య నీ మాటలు చాలా తేడాగా ఉంటున్నాయి. ఒకవేళ టాబ్లెట్స్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా, లేకపోతే ఏదైనా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిందా అని చెక్ చేయిస్తాను. అంటే నాకు పిచ్చి పట్టిందంటున్నావా? నీకు కాదు, నీ మాటలతో నాకు పిచ్చెక్కేలా ఉంది. అరే, ఎవరితో మాట్లాడుతున్నావు అన్న ఒక్క క్వశ్చన్ కి ఫ్రెండ్ అంటే సరిపోయేది కదా, దానికి ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్స్ ఎందుకు? నువ్వు మాత్రం ఉషాతో మాట్లాడినప్పుడు మాటలు దాయొచ్చు, నేను ఒక్క మాట అంటే కోపం వస్తుందా? హారిక, ఉషా విషయం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. అరే, మళ్ళీ అదే టాపిక్ తెచ్చి ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నావు? ఐఎమ్ సారీ హారిక. అసలు ఏమైంది నీకు? ఎందుకింత డిస్టర్బ్ అవుతున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. కట్టుకున్న భార్య విలువని భర్తే గుర్తించినప్పుడు వేరే వాళ్ళు మాత్రం ఎందుకు పట్టించుకుంటారు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాణ్ణి అరే పట్టించుకోకుండా ఎలా ఉంటాను? నీకు తెలుస్తుందో లేదో, రోజు రోజుకి నీ బిహేవియర్ చాలా దారుణంగా తయారవుతుంది. అసలు నీ మనసులో ఏముందో చెప్పు. ఎవరి మాటల వల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావో కనీసం అదేనే చెప్పు. నా చుట్టూ ఉన్న మనుషులు, నాకు కనబడుతున్న పరిస్థితులు తప్ప నన్ను ఏది ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు. అమ్మ ఉషా, అమ్మా, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఒకదానివే వచ్చావు? నాన్న రాలేదా? నాన్న గురించి తెలిసిందే కదా, ఆయనకి పనులు ఎక్కువ, ఇల్లు కదలరు. నాకేమో నీ మీద బెంగ ఎక్కువై ఉండలేక వచ్చేసాను. సరేదా, కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటమ్మా సడన్ గా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? 2 రోజుల నుంచి నువ్వే గుర్తొస్తున్నావు. నీకేదో ప్రమాదం జరిగినట్టు, అల్లుడుగారు నీ మీద కోప్పడినట్టు ఏవేవో పేడకలలు. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. నన్ను చూసి చాలా రోజులైంది కదా, అదే ఆలోచనలతో పడుకుంటున్నావేమో. ఆ ఆలోచనలు భయాలుగా మారి కలలో కనిపిస్తున్నాయేమో. ఏమోనే, నేనదంతా ఆలోచించలేదు. నాకు నా కూతుర్ని చూడాలనుంది, తీసుకెళ్ళండి అంటే మీ నాన్న అన్నయ్య కుదరదని చెప్పారు. నాకు ఆ మాత్రం దారి తెలీదా అని వచ్చేశాను. పదమ్మా, మన ఇంటికి వెళదాం. కొన్ని రోజులు అక్కడే ఉండొద్దు గాని. అమ్మో, నేనొచ్చేస్తే మా ఆయన ఎవరు చూసుకుంటారు? నువ్వు నీ పుట్టింటికి వచ్చినట్టే అల్లుడుగారు వాళ్ళ పుట్టింటికి వెళతారు. చాలే, ఎవరైనా వింటే నవ్వుతారు. మా ఆయన్ని వదిలేసి నేను ఎక్కడికి రాను. నేను లేకపోతే నువ్వు బెంగ పెట్టుకున్నట్టు మా ఆయన కూడా బెంగ పెట్టుకుంటారు. పెట్టుకొని అప్పుడు మీ ఆయన కూడా మన ఇంటికి వచ్చేస్తారు కదా, అప్పుడు ఇద్దరు ఉంటే ఇంకా హ్యాపీ. ఆయన సంగతి వదిలే, నాకు కూడా రావడానికి కుదరదు. నాకు చాలా పనులున్నాయి. నీకేమంత పనులున్నాయే? మా అత్తయ్య వాళ్ళు కొత్తగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. నన్ను సాయంగా ఉండమని అడిగారు. అందుకే కొన్ని రోజుల వరకు ఆ ఇంటికి రావడం కుదరదు. నీకు ఇష్టం ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండు. ఎప్పుడు చూడాలనుకున్నా ఇప్పుడు వచ్చినట్టే రా. అంతేకాని నన్ను ఆయన్ని రమ్మని మాత్రం బలవంత పెట్టుకు. చాలా గొప్పగా చెప్తున్నావే. పెళ్ళైన ఏ ఆడపిల్లైనా ఎప్పుడెప్పుడు పుట్టింటికి వెళ్దామా అనుకుంటుంది. నువ్వేమో నీ భర్త కోసం, మెట్టినింటి కోసం పుట్టింటికి రావడానికి టైం లేదంటున్నావు. నాకు దొరికినట్టే దేవుళ్ళ లాంటి అత్త మామయ్యలు, రాముళ్ళ లాంటి భర్త ఉంటే ఏ ఆడపిల్లైనా నా అలాగే మాట్లాడుతుంది. భర్తను వదిలి ఎక్కడికి రానంటుంది. మీ ఆయన రాముడన్నావు, మధ్యలో ఈ శూర్పణకెవరే? బావున్నావా బాబు? అత్తయ్య గారు, ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడే బాబు. ఎంతకీ ఈవిడెవరు? పల్లవి, నా ఫ్రెండ్. ఇప్పుడు నేను చేయబోతున్న కొత్త ఆల్బమ్కి ప్రొడ్యూసర్. నమస్తే ఆంటీ.
ఏంటి ఆంటీనా? నేను నీకు ఆంటీ ఏంటి? అవును, ఉషా నాకు దేవుడిచ్చిన సిస్టర్ కాబట్టి మీరు నాకు దేవుడిచ్చిన ఆంటీ. ఆ దేవుడివ్వడమేంటి? మనుషులు కలుపుకుంటేనే వరసలు, మధ్యలో దేవుడేం చేస్తాడు? అవును, నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు ఉషని అక్క అని ఎందుకు పిలుస్తున్నావు? వద్దునాను మరదలను పిలవచ్చు కదా, ఆ వరస ఇంకా బాగుండేది. అంటే ఉషా నాకు పరిచయమైన దగ్గర నుంచి తను నా విషయంలో చూపించిన చనువు, చేసిన సహాయం అన్నీ సిస్టర్ లానే అనిపించాయి. అలా ఫిక్స్ అయ్యాను. అంతే కదా ఉషా? ఏదో ఒకట్లే. కానీ నువ్వేంటి సడన్ గా వచ్చావు? పాటల్లో కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? కరెక్షన్స్ కాదు, నిన్ను మెచ్చుకోవడానికి వచ్చాను. నువ్వు రాసిన పాటలు నువ్వు చదివినప్పుడు కన్నా కిరణ్ గారు పాడినప్పుడు వింటే చాలా బాగా అనిపించాయి. భార్య ఉండగా ఒక మగాడికి అనుకోకుండా వచ్చిన తన పాత ప్రియురాలు కనిపిస్తే ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా తన కోసమే వెయిట్ చేస్తుందని తెలిస్తే భర్త పడే బాధ ఎంత బాగా రాసావో. నా భూతో నా భవిష్యత్. ఏవే ఉషా, అలాంటి దిక్కుమాలిన పాటలు రాయడానికి నీకు బుద్ధి లేదా? పాట రాసింది నేనేనా? ఆ పాట ఎలా ఉండాలో, ఆ పాటలో ఏముండాలో మొత్తం చెప్పింది పల్లవినమ్మా. ఏంటమ్మా ఇది? మనం చేసే ఏ పనైనా 10 మందికి ఆదర్శంగా ఉండాలి, కానీ ఇలా సమాజానికి చీడ పట్టించేలా ఉండకూడదు కదా. అయ్యో ఆంటీ, మీకు ట్రెండ్ తెలియడం లేదు. ఇప్పుడు ఇలాంటి పాటలే హిట్ అవుతున్నాయి. కొత్తగా వచ్చారు కదా, ముందు ముందు అన్ని మీకే అర్థమవుతాయి. ఒకవేళ అర్థం కాకపోతే మీ అమ్మాయి ఉంది కదా, అన్నీ వివరిస్తుంది. బాయ్ కిరణ్ గారు. బాయ్ ఉషా. వెళ్ళొస్తానా ఆంటీ? ఉషా, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏంటి మళ్ళీ వస్తానంటుంది? దీనికి పని పాట ఏం లేదా? ఈ అమ్మాయికి పెళ్ళయిందా లేదా? ఇంకా లేదమ్మా. పెళ్లి కాని అమ్మాయి ఇలా ఇంటికి రావడం పోవడం మళ్ళీ రావడం మంచిది కాదు కదా. అమ్మా, నువ్వు లేనిపోని అనుమానాలు అపార్థాలు పెట్టుకోవద్దు. ఎండని పడొచ్చావు, ఉండు, చల్ల నీళ్లు తీసుకొస్తాను. నాకు చల్లటి నీళ్లు కాదే పిచ్చి మొహం. దాన్ని చూస్తుంటేనే నీ జీవితం గంగ పాలయ్యేలా ఉంది. చెప్పు లేడీ నారదా. అన్నయ్య, అవును, అన్నయ్యనే. చెప్పేంటి విషయం? నా కోసం అర్జెంట్ గా డబ్బులు రెడీ చేసుకో. దేనికి? పెళ్లికి ముహూర్తం గాని ఫిక్స్ అయిందా? కాదు, రాఖీ పండుగ రాబోతుంది. ఓ, రాఖీ నెలలోనే కదా, మర్చిపోయాను. నువ్వు మర్చిపోతావని ఫోన్ చేసి మరీ గుర్తు చేస్తున్నాను. ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రీమియం కోసం ఫోన్ చేసినట్టు రాఖీ ప్రీమియం కోసం ఫోన్ చేసావా? అవును అన్నయ్య, రాఖీ రోజు నువ్వు వదిన ఇద్దరు ఇంటికి రావాలి. మీ ఇద్దరిలో ఎవరు మిస్ అయినా నేను రాఖీ పండుగ చేసుకోను. నేను ఓకే, ఉషా ఎందుకు? నువ్వు నాకు రాఖీ ఎలా కడతావో తను కూడా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టాలి కదా. నేను నీకు కట్టాక తీసుకెళ్దూలే గాని నువ్వు మాత్రం రావడం మర్చిపోవద్దు, సరేనా? సరే, ఉంటాను. బాయ్ బాయ్. ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా డాక్టర్? లేదు సార్, రోజు రోజుకి కండిషన్ క్రిటికల్ అవుతుందే తప్ప పాజిటివ్ ప్రోగ్రెస్ ఏమీ లేదు. పోనీ వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందా? హాస్పిటల్ మారడం వల్ల పేమెంట్లో మార్పు వస్తుంది తప్ప పేషెంట్లో ఏ మార్పు ఉండదు. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే స్టేజ్లో కూడా లేని పేషెంట్కి ఇంతకు మించిన ప్రొసీజర్ ఏం ఉండదు. నా మాట మీద నమ్మకం లేకపోతే మీ ఇష్టం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. నమ్మకం అని కాదు డాక్టర్, శ్రీవాణి గారు స్పృహలోకి వచ్చి స్టేట్మెంట్ ఇస్తే నేను ఫైల్ చేసిన హిట్ అండ్ రన్ కేసుకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అదేంటి, ఆల్రెడీ యాక్సిడెంట్ చేసిన పర్సన్ని అరెస్ట్ చేశారని మీ ఎస్ఐ చెప్పారు? అతను కరెక్ట్ పర్సన్ కాదు డాక్టర్. అసలైన నేరస్తుణ్ణి తప్పించడానికి ఆడుతున్న గేమ్. తప్పు చేసింది ఎవరో తెలుసు, కానీ సాక్ష్యం లేకపోవడం వల్ల మా చేతులు కట్టేసినట్టయింది. అందుకే శ్రీవాణి గారు స్పృహలోకి రావడం కోసం
ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అదైతే నేను క్లారిటీగా స్పెసిఫిక్గా చెప్పలేను. ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నువ్విక్కడే ఉంటున్నావా? చెప్పాను కదా సార్, మా సిస్టర్కి నేను తప్ప ఇంకెవరూ లేరని. అందుకే దగ్గరుండి చూసుకుంటున్నాను. మరి ఆఫీసు? వెళ్తున్నాను. వర్క్ ఫినిష్ చేసుకుని తొందరగా వచ్చేస్తున్నాను సార్. డాక్టర్ గారితో తప్పు చేసింది ఎవరో తెలుసున్నారు కదా సార్. ఎవరు సార్ అది? మేఘనలో భయం పెంచాలంటే వీణ్ణి ఆయుధంగా వాడుకోవాలి. మీకు మినిస్టర్ శంకర్ తెలుసా? తెలుసు, మేఘనా ఫాదర్ కదా. ఎస్, కరెక్ట్. అతని మీదే నాకు డౌట్గా ఉంది. అతను ఎందుకు చేస్తాడు సార్? మా సిస్టర్కి అతను ఎవరో కూడా తెలియదు. మీ సిస్టర్కి మీ ఫ్రెండ్ తెలుసు కదా, మేబీ ఆమె ప్రమేయం కూడా ఉండొచ్చు. సీసీ కెమెరా ఫుటేజ్లో శంకర్ మనిషి వెహికల్ డ్రైవ్ చేసినట్టు, యాక్సిడెంట్ చేసినట్టు క్లియర్గా రికార్డ్ అయింది. వాణ్ణి అరెస్ట్ చేస్తే ఏ సంబంధం లేని వాణ్ణి తీసుకొచ్చి తప్పించారు. అప్పుడు శంకర్ మీద నా డౌట్ ఇంకా పెరిగింది. మీకు తెలియకుండా శంకర్కి మీ సిస్టర్ శత్రువైనా అయి ఉండాలి, లేదంటే మేఘనికి మీ సిస్టర్కి మధ్య ఏదైనా ప్రాబ్లం వచ్చుండాలి. ఈ డౌట్స్ క్లియర్ అవ్వాలంటే శ్రీవాణి గారు స్పృహలోకి రావాలి. హలో, లిరిసిస్ట్ ఉషా గారు, పాట విన్నారా? విన్నాను, బాగుంది. ఇది మ్యూజిక్ వీడియో మేడం. జస్ట్ పాట రాస్తే సరిపోదు, కిరణ్ గారితో కలిసి నువ్వు డాన్స్ చెయ్యాలి. మీ కజిన్ సిస్టర్ యాక్సిడెంట్ వెనుక నీది మీ నాన్నది ప్రమేయం ఉందన్నాడు. మీ సిస్టర్ని యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం నాకేంటి? నేను కూడా సేమ్ ఇదే క్వశ్చన్ అడిగితే మీ సిస్టర్కి మేఘనికి మధ్య ఏదైనా ఇష్యూ ఉందేమో, అందుకే టార్గెట్ చేశారేమో అని డౌట్ పడ్డాడు.